చేప చూసారా? చెరువు చేప అండి ఇది. అయితే మా వాళ్ళు అయితే చెరువు ఉంది మా మామయ్య వాళ్ళకి, వాళ్ళైతే చెరువు పట్టారనమాట. ఈ చేప అయితే మా కోసమే తీసుకొచ్చారు, బతుకున్న చేపని. ఈ చేప వచ్చి మనకి 8 కేజీల దాకా ఉందండి చేప. నేనైతే అసలు మొయ్యలేకపోతున్నాను. చూడండి అసలు చేప ఒకసారి నేను కింద పెడతాను, చూడండి ఎంత ఉందో. వామ్మో, 8 కేజీలు అయితే ఉందండి. నేనైతే అసలు మొయ్యలేకపోతున్నా అసలు చేత్తో అయితే. ఒకటే చేప, అసలు పెద్ద చేప, చాలా అంటే చాలా బరువుగా ఉంది. ఇప్పుడు ఈ చేప నేను చెయ్యాలి, ఎలా చెయ్యాలో ఏంటో అని అసలు నాకైతే ఏం అర్థం కావట్లా. అసలు ఎలా పట్టుకొని చేయాలో కూడా తెలియట్లా నాకు. కత్తి పెడితే అయితే అసలు చేయలేము. మరి ఎలా చేయాలో ఏంటో చూద్దాం ఒకసారి, ట్రై చేస్తాను. చేస్తాయి ఫ్రెండ్స్. నేనైతే ఎంతో కష్టపడ్డాను కానీ ఇదిగోండి 2 చేపలు అయితే తెచ్చాను, కానీ ఇది చేద్దామని నా వల్ల అయితే అస్సలు కాలేదండి. నేను అసలు చేపలలో చేస్తాను, ఫస్ట్ ఉంటాను దేంట్లో అయినా సరే. ఎందుకంటే చేపలు కానీ బోటి కానీ అన్నీ బాగా చేస్తాను. అలాంటి ఈ చేప అసలు నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే చాలా పెద్ద చేప అండి, అసలు మొయ్యలేకపోతున్నాము. ఎటు పట్టుకున్నా కూడా అసలు ఎత్తలేకపోతున్నాను నేను. ఇక ఎందుకని చెప్పి మార్కెట్కి తీసుకెళ్ళి చేయించుకొద్దాం కదా అని చెప్పి నేనైతే ఇదిగోండి మార్కెట్కి అయితే తీసుకెళ్దాం అని చెప్పి, ఓ అమ్మో, ఓహో తీసుకెళ్దాం కదా అని చెప్పి సరిగ్గా పెట్టుకో అదిగోండి. అమ్మో, చాలా అంటే చాలా బరువు ఉంది అసలు. అసలు ఇది ఎన్ని కేజీలు ఉండిద్దో మరి. నేనైతే 8 కేజీలు ఉండిద్దేమో అని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదిగోండి మనం మార్కెట్కి అయితే తీసుకొచ్చేసాము. ఇదిగోండి తీసుకొచ్చి అయితే ఇగో కింద పెట్టాము. ఇప్పుడైతే మనకి చాప్ చేసేస్తారనమాట. ఇక నా వల్ల కాక మార్కెట్కి అయితే తీసుకొచ్చేసాను. చూసి తీసుకోవా, తెలుసుకున్నాలే కదా. మరీ తీసుకోమ్మా, డైలీ కాస్తున్నాయిగా. మాట్లాడమనే లేదు. ఏమండి మన్నాలు తీసుకొచ్చారండి చెరువు చేప. వేరే వాళ్ళు మా మామయ్య ఉంటే తీసుకొని వచ్చారు. చెరువు జనం ఉంటుందా? ఏమన్నా వచ్చారు బాబు. ఇంకా నేనేం చేస్తాను, చేపన పట్టుకోలే బాబు. మేకలతో బతిగా ఉంది, ఇచ్చినట్టు బతిగా ఉంది. ఇప్పుడు మందరం ఉండదుగా, తీసుకొచ్చినట్టు బతిగా ఉంది. అప్పుడైతే మనం ఏంటంటే చాకుతో గేక్కుంటుంది అవట్లే, మన వల్ల అవట్లే. అదే అన్న, అదేలే. మొత్తం ముందుగా పక్కన ఏం కలపడదని చూస్తున్నా. మా ముందుగా ఇంకా ఏం లాగుతారు బాబు, అందుగంటలు ఆగుతుంది, అందుగంటలు ఆగుతుంది బాబు. ఉన్న బలవంతం పడుతున్నారు బాబు. చిన్నదే అంత కష్టపడేవాడు కాదు, పెద్ద చెప్పండి. మనకి పట్టుకోవడం గ్రిప్ దొరికితే పట్టుకోవచ్చు పాప. పట్టుకి ఇప్పుడే అది చచ్చిపోయినట్టుంది, జిగురికి పిల్లలు ఉన్నారు కానీ చిన్నపిల్లలు తెలిసారు అనమాట. అది బొడ్డోలుగా అదేండి ఆయన. మీరు కూడా వద్దా? ఆయనకి గిట్టు కూడా దొరకట్లేదు. ఆయన చేప పెద్ద పెట్టుగానంటే పాపం కుదరట్లేదు ఆయనకి. దానివల్ల పాపం చాలా కష్టపడుతున్నాడు. ఎప్పుడైనా కష్టపడుతుంటాడు నాకు తెలిసి చేప చేసేటప్పుడు. ఏమబ్బా
మొత్తం సాధించాడు బాబు. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు కింద రాయి గరుగు ఉంటుంది కదా, కింద రాయి గరుగు కాబట్టి వాళ్ళకి వచ్చి కష్టపడుతున్నాను బాబు. ఇద్దరు పట్టుకున్నారు చూశారు కదా. కేసు కనబడితే బాగానే ఉంటుంది కదా, ఇంకా ఆయన వద్దన్నారు కదా, సర్లే కదా మనం ఇంకా రావాలి తెలిసి మన కళ్ళకాయ సరిపోయింది ఉంది, కళాయికి ముద్దులు చేప 4 చేతులు పడితే 4 చేతులు పడినాయి. జన దీంది కాదు కాదు మందు కాదు, పచ్చని చేప మాత్రం ఉంది. కొవ్వు అదే కొవ్వు అయితే కొవ్వు తిట్టంగా పట్టింది, కానీ ఏమో టేస్ట్ ఉంటుంది. అన్ని రకాల తోయాల్సి వస్తుంది అనమాట. అది మాకు కోసినట్టు చేపలు కూడా అన్ని రకాలు పచ్చడి పెట్టచ్చు, అన్ని విధాలుగా పట్టుకోండి. ముద్దుగా ఉంటుంది, బాగుంటుంది. సరిపోయింది. జ్యోతి ఇట్లా ఈ ముక్కలు కడిగి అందుకేనా 1000 रुपये दे दो, 1000 रुपये देना, 1000 रुपये అయితే మాత్రం మామూలు లేదండి అసలు. హల్వా ముక్కల్లా ఉన్నాయి, హల్వా లాగా అంతా కన్నబట్టింది అన్నమాట బాగా. అంతా తలకు ఇష్టంగా నా 3 రోజులు పట్టింది మాకు. సెంటర్ ముక్క అయిపోయింది, మెడ తేడా తోక ఉన్నాయి.
ఏట తలకేలాగా ఉంది అది, చేప తలకేలా లేదు. అదే ముప్పొచ్చింది ఎంత ముల్లే వద్దులేమ్మా వద్దు వద్దు నేను పారేస్తా. పట్టుకోడు కూడా కుదరట్లేదు, చేతులు పట్టట్లే. పొంగట్లో జాగ్రత్త. తినగలుగుతాం అయ్యి చేప తినగలుగుతాం అంటున్నా, అంత గట్టి కష్టపడుతున్నారు. దాంట్లో కూడా మొలవ తలగేస్తా కదా, అలా ఉండేది ఉంది అర్థం. తలగే ఇక అన్నంత కూడా పని ఉండదు. మేము కానీ కుదరట్లేదండి, చాలా కష్టపడుతున్నారు కానీ వాళ్ళు అయితే అవ్వట్లేదు బాబు. చేపల వాళ్ళ దగ్గర ఉన్న కత్తి పెడతకే తెగట్లేదండి, చాలా ట్రై చేస్తున్నారు కానీ బాబు. నా వల్ల అయితే వచ్చినా కాదు. చూడండి కత్తిపేట వాళ్ళు ఎలా ఉంటే తెలిసిన కత్తిపేటలో వాళ్ళు బాబు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మనం ఎవరైనా చేస్తాం. కత్తిపేటకి అయితే అవ్వలేదండి. ఇప్పుడు కత్తితో మటన్ కత్తితో అయితే కొడుతున్నారు. మటన్ తలకాయ తిట్టకున్నట్టు ఉంది అయితే. ఇట్లా కిందగా ఉంటాను. మొత్తం సాధించారు మటన్ కత్తి. తలకాయ మాసంలో ఉన్న మటన్ తలకాయ మాసంలో చేపలా లేదు అది. కొత్తది అయిపోతుంది కండ కండలు అయిపోతుంది కండ. చేపలకి వచ్చిన కష్టం అన్నమాట. చేపలకలు కూడా అమ్ముతాం ఇక్కడ. సంకలు అయితే తీయాలి. తెల్ల చొక్కా షిట్ అంత వైట్ సాగం అయిపోయింది బాబు. అది పళ్ళు సెట్ ఇంకా కొట్టమాకండి అలా వదిలేండి. తలకాయ ఒక తలకాయ ఎంత వచ్చిందో. బట్టలేదు నాశనం అయిపోయింది బాబు. తలకాయ ఏమో కానీ మెదరంగా కష్టపడి సాధించారండి మన చేపను అయితే. మొత్తం కొబ్బరి ముక్కలాగా వచ్చినాయా.
వేసింది జరిగినట్టు ఉన్నాయి. సెట్ అయిపోయింది బాబా. ఇంటిలో కట్టుకుంటాలే. అలా అబ్బాయిలతో ఇంకే అవ్వదు. అలా అబ్బాయిలతో ఏం కూడా చేస్తాం అసలు. టైం పెట్టింది ఇంకా ముందు పట్టు కూడా గ్రిప్ ఉంటే మనకి చేస్తా ఉంటుంది. అది పెద్ద అయిపోయేపాటికి ఏంటంటే పట్టు కూడా గ్రిప్ కూడా లేదు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి. ఎలా సాధించారు చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు చేసినా కూడా మనం అన్నీ ఫ్రెష్గా కడుక్కోవాలి కదా. ఇదిగోండి ముక్కలు అయితే. చేప తలకాయ అయితే అసలు ఆయన ఎంత ఇదిగా కొట్టాడో చూసారు కదా. తలకాయ కొట్టినట్టు కొట్టాడండి. తలకాయ మాత్రం ముక్క మాత్రం అసలు ఎలా ఉందో చూడండి. బేసిన్ ఫుల్ అయిపోయినాయి ముక్కలు అయితే. కొబ్బరి ముక్కలాగా. నేనైతే ఇంత పెద్ద చేపలు ఎప్పుడు మేమైతే చేయించలేదండి. ఫస్ట్ టైం. నీట్గా మనం 2-3 సార్లు కడిగేసుకుంటాం. వాళ్ళు కడిగినా మనకు ఆ నీళ్ళు అంత బాగోవు కదా. అందుకని చెప్పి మనం నీట్గా కడిగేసుకుందామండి. కడిగేసుకున్న తర్వాత మనం వంట వెళ్ళిపోవచ్చు. ముక్కలు చూస్తేనే భయం వేస్తుంది నాకు. అంత ముక్కలు ఉన్నాయి. కొబ్బరి ముక్కలు ఉన్నాయి ముక్కలు మాత్రం. ఉల్లిపాయలు కూడా 1 కేజీ ఉల్లిపాయలు పడతాయి అండి. ఇది ఈ నల్లతనం మనకి పోలేదు కదా, కొంచెం క్లీన్ చేసుకుందాం. నీట్గా చేసుకుంటే క్లీన్ చేస్తా కూడా అట్లా. ఆ చేపలు అయితే ఇలా అనగానే వచ్చేస్తాయి. రావట్లేదు ముందు. అమ్మో, అందుకే గీకి వదిలేస్తుంది. మా అమ్మ అసలు చూడు బేగలేకపోతున్నాను. ఇవ్వండి, ఇక నాకైతే చాక్తో గిక్తో పోవట్లేదు. బాటిల్ చూపించు. ఈ చేప ఎంత పని పెట్టింది. ఒకరం కాదు, ఎంతమంది పాపం. ఎంతమంది పని. కూడా ఉంటే చూసి నీట్గా గీపేసి. మొక్కలు ఇంకేముంటాయి, మొక్కలు ఎలా కొడితే. తల్లి కొడుకులు పాపం ఎంత కష్టపడ్డారు వాళ్ళు. పచ్చడి పడితే బాగుంటుంది మా అమ్మయ్యి. కొబ్బరి ముక్కలు కొట్టుతాయి. ఇక తలకాయ మొక్క చూసి ఎంత ఉందా. మా పెద్ద బాబాకి కొద్దిగా ఫ్రై చేసేసి ఎప్పుడు చూడండి ఎంత పెద్ద చేప చూసాం కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ పట్టుకోవడం ఇదే ఫస్ట్ అనమాట. మనం తీసుకుంటాం.
ఏదైనా మనం 1-2 సార్లు నీట్గా కడుక్కోవాలి. సరిపోయిద్ది. ముక్కలు అయితే అవి వచ్చినాయండి. అమ్మా ఇవ్వండి. ఇప్పుడైతే మనకి చేపలు కూడా నీట్గా కడిగేసుకున్నాను. ఇవ్వండి మసాలా కూడా ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్, ఇవ్వండి పచ్చి మసాలా పేస్ట్. ఇది ఫ్రెష్గా నేను మసాలా అవి కొనుక్కొచ్చి మిక్సీ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ చేపలకి ఏం చాలదండి, అందుకని చెప్పి నేను గిన్నె పెట్టాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం. ఇంకొంచెం పట్టిద్ది. ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాం కదండి. మనకు కొంచెం మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందామండి. మనకి ఉల్లిపాయ పేస్ట్ మనకి టమాటా పేస్ట్ కూడా బాగా మగ్గిద్ది. పసుపు వేసుకుందాం. కొన్ని కల్లుపు కూడా వేసుకుందాం. సరిపడ్డా వేసుకున్నాను, కాకపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా చక్కగా కలుపుకున్నాం కదా, ఇది బాగా మగ్గాలి. ఇదిగోండి నేనైతే చింతపండు నానబెట్టేసుకున్నా, ఒక పక్కన పెట్టేసుకున్నాను. చూడండి చక్కగా నానబెట్టి కదా అని చెప్పి ఒక 10 నిమిషాలు అయింది నానబెట్టి. ఇంకా మనకు అవన్నీ వేగాలి, అన్నీ చేయాలి కాబట్టి ఇంకా నానిద్ది. కారం కూడా అన్నీ మనం వేసుకోవాలి కాబట్టి. ఇదిగోండి పచ్చి మసాలా పేస్ట్ అయితే నేను వేసేసుకుంటున్నాను. పచ్చి మసాలా పేస్ట్ కూడా వేసుకొని మనకి బాగా వేగాలన్నమాట. ఆ పచ్చి మసాలాలో పచ్చి వాసన కూడా మొత్తం మనకి పోవాలంటే ఇలాగే వేయాలండి అని చెప్పి నేనైతే వేసుకున్నాను. కారం కూడా వేసేసుకుందాము. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఆడిచ్చిన కారం కదా మనకు కొంచెం ఘాటుగా ఉంటుందండి, చూసుకొని వేసుకోవాలి.
అలా అది మగ్గుతుంది కదా, వేగుతుంది కదా, ఈ లోపు మనం చింతపండు అయితే మెత్తగా పిసికేసుకుందాము. తీసుకొని బౌల్లో తీసేసుకుంటే మనం ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట. చాలపోతే మళ్ళీ పిసికి వేసుకుందాం. చింతపండు పక్కన పెట్టేసాను. ఈ లోపైతే మనం ఒకసారి కలిపేసుకుందాము. వేసుకుంటాను. చక్కగా అయితే మనకి వేగిపోతుంది, చూసారు కదా. ఇప్పుడైతే మనం చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఇంకొంచెం పులుసు అయితే పట్టిద్దండి మనకి. పులుసు ఎంత చక్కగా ఉండకూడదు, మనకు కొంచెం పలకగా ఉందంటే మనకి ఉడకాలి కాబట్టి అప్పుడు చిక్కదనం రావాలి. ఇంకా మనకి పులుసు అయితే పట్టిద్ది. ఈ చేప అయితే ఎంత అంత చేప కాదండి, చాలా అంటే చాలా పెద్ద చేప, 8 కేజీలు ఉన్నాయి. చూసారు కదా. నేను చేయలేక మార్కెట్కి తీసుకెళ్ళాము. మార్కెట్కి తీసుకెళ్తే అక్కడైతే 2 చేశారండి. మొత్తం 3 అయితే చేశారండి. వాళ్ళు 3 చేసిన తెల్ల చొక్కా మొత్తం పాడు చేసుకున్నాడు ఆయన. ఇది 3 పని పెట్టింది అనమాట. ఈ చేప ఒక్క చేపే చూసారు ఎన్ని ముక్కలు అయినాయో. దీంట్లో మళ్ళీ జన కూడా రాలేదండి. చేప అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇది చెరువులో పెంచిన చేప కాబట్టి మనకి టేస్ట్ బాగా వచ్చింది అనమాట. కొంచెం మనకు ఒక పొంగు వస్తే మనం ఈ ముక్కలు అనేది వేసుకుందాం. ఈ తలకాయ కూడా దాదాపు మేక తలకాయ ఎలా ఉండిద్ది అలా ఉందండి తలకాయ అయితే. ఆయన అయితే అసలు కొట్టలేక ముందు మటన్ కత్తి మార్చి వేరే కత్తితో కొట్టారు. కొడితే కానీ ఈ ముక్కలు అయితే మనకు తెగలేదన్నమాట. అంత గట్టిగా ఉంది, మేక తలకాయ కన్నా గట్టిగా ఉంది ఈ తలకాయ. మరి ఆయన అయితే చెరువులో ఏమేసి పెంచాడో అయితే తెలియదు కానీ చేప మాత్రం చాలా దిట్టంగా చాలా బాగా పెరిగిందనమాట. ముక్క చూస్తే తెలిసిపోతుంది కదా మీకు. చూసారా, కొబ్బరి ముక్కలాగా ఉన్నాయి ముక్కలు, పొట్ట ముక్కలు కానీ ఏవైనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పులుసు కొంచెం పొంగు వచ్చింది కాబట్టి ఇదిగోండి ముందుగా అయితే తలకాయ వేసుకుందాం. మరి తలకాయ ములిగిద్దాం మళ్ళీ పోవాలమ్మో. తలకాయ కూడా ములగట్లేదండి. ఇంకా నేను చాలా అంటే చాలా పులుసే పోసాను కానీ ఇంకా ఆ తలకాయకి మనం ఏం చేస్తాం, పెద్ద పెద్ద తలకాయలు అయితే. ముక్కలు చూసారు అసలు ఎన్ని వేస్తున్నా కూడా ఈ బేషన్ అయితే తరగట్లేదు. ఇప్పుడైతే ఫ్రై చేస్తాను. ఇంకా తలకాయగా సరిపోయినట్టుంది ప్లేస్ మొత్తం. ఇంకా నా దగ్గర ఉన్న దాఖలు అయితే ఇదే పెద్ద దాకండి. కొంచెం పులుసు పట్టిద్ది, కొద్దిగా పులుసు అయితే పోసుకుందాము. ఎందుకంటే ముక్కలు వేసాక చూసి పోతాం కదని చెప్పి నేనైతే అలా వదిలేసాను. ఇవన్నీ చూడండి,
అండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం నేనైతే పచ్చిమిర్చి కోసుకున్నా కదండి. పచ్చిమిర్చి అనేది అసలు ఫస్ట్ అనేది అసలు లేకూడదండి, ఇలాగా వేసుకోవాలి. పులుసు వేసిన తర్వాత వేసుకోవాలి పచ్చిమిర్చి, అప్పుడే టేస్ట్ మనకి బాగుంటుంది అనమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అలా వదిలేసి ఉంటే కాసేపు ఒక పావు గంట అరగంట అలా వదిలేద్దాము. వదిలేసిన తర్వాత ఇంకా కొంచెం మనకు బాగా మరగాలి పులుసు అనేది మరిగేదాకా మనం అలా వదిలేసామంటే తర్వాత మళ్ళీ చూద్దాం అనమాట. అయితే మళ్ళీ కలుద్దాం మళ్ళీ పోయి దగ్గర అయితే. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూద్దాము. అమ్మ కలపడం కూడా అసలు చాలా బరువు ఉందన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పులుసు. ఇంకాసేపు ఉంచుదామండి, కాసేపు అయితే ఉంచుదాము. ఒకసారి చూద్దాము. పులుసు అయితే అయిపోయిందండి, చూసారు కదా చక్కగా దగ్గరికి వచ్చేసింది పులుసు అయితే. ఇక కొంచెం మనం గరం మసాలా వేసేసుకుంటే, ఇవన్నీ కొంచెం గరం మసాలా అయితే వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం. మరీ కలపడాకైతే లేదండి, కరెక్ట్గా చక్కగా చిక్కగా ఉంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకున్నాము 10 నిమిషాలు అయితే మూత తీయకుండా ఇలా అట్టు పెట్టేసామంటే చక్కగా పులుసు అంతా మనకి దగ్గరికి ముక్కలు పట్టేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయింది కదండి. ఒకసారి రండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఎందుకంటే ఇది మనం ఆడించిన కారం అండి, నేను ఇంట్లో ఆడించుకున్న కారం అయితే ఇలా వండితే ఇంత కలర్ఫుల్గా వచ్చింది. టేస్ట్ కూడా అదిరిపోయిద్దండి, అసలు మాటలు అయితే చెప్పలేమన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మా పక్కన వాళ్ళు ఉన్నారు కదండి, మామగారు వాళ్ళు కొంచెం కూర వద్దాం కదా అని చెప్పి నేనైతే కూర అయితే దీంట్లో వేసుకుంటున్నానండి. అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, మరి వాళ్ళందరికీ సరిపోవాలి కదా. ముందు పులుసు వేసేస్తే ముక్కలు అప్పుడు తర్వాత పైన వేస్తాం. ఎందుకంటే మళ్ళీ పులుసు ఒలిగిపోయింది. ఇప్పుడు పులుసు అంత వేసాం కదా. ఎందుకంటే మనం ఎవరికైనా ఇచ్చామంటే వాళ్ళకి కడుపు నిండా తినడానికి సరిపోతానే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. నా పద్ధతి అయితే అదండి అని చెప్పి నేనైతే ఇవ్వండి ఈ కూర అయితే వేస్తున్నాను. అందుకనే ముందు పులుసు వేయలేదండి నేను. మళ్ళీ ముక్కలు వేసామంటే పులుసు మొత్తం మనకి కింద ఒలికిపోయిద్ది అని చెప్పి నేనైతే వేయలేదు. ఇవ్వండి, ఇంక పట్టదు, గిన్నె అయితే పట్టదు. ఓకే అండి, ఇదైతే వాళ్ళకైతే ఇచ్చేసి అయితే నేను వచ్చేస్తాను. చూసారు కదా, తర్వాత మనం తినేద్దాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, పట్టమ్మా. మా చింతలకి చిన్నమ్మ. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూర కూడా వేసేద్దాము. మా చింతలు మరి ఏం తింటావమ్మా? తలకాయ ఎక్కడ ములిపోయిందమ్మా? ములిగిపోయి అంత చింతలకి కాదమ్మా. తలకాయ తింటే చాలు, ఇంకేం తినక్కర్లే. వేడి వేడి అన్నం, వేడి వేడి కర్రీ కాలిపోతుంది. చాలా ముక్క ఎందుకు తినలే అమ్మా. తిని ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇప్పుడే ఉన్నాను కదండి, ఇక కసేపాకు తిందాం కదని చెప్పి పిల్లలకి ముందు అయితే పెట్టేస్తున్నాను అనమాట. కసేపాకు అయితే తింటాము, ఇక ముందు ఇది తినేస్తారు కదా అని చెప్పి వీళ్ళకి ఆకలి వస్తుంది కదా అని చెప్పి అయితే వీళ్ళకైతే వడ్డిచ్చేసానండి. కాలుతుందా? చాప అయితే మాత్రం అసలు వెయిట్ అయితే మామూలుగా లేదండి, చాలా అంటే చాలా వెయిట్ ఉంది. ఆ చేసిన వాళ్ళు అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అయితే చేశారండి.
ఈ చేప తలకైతే మినిమం మనకి గొర్రె తలకాయ ఎలా ఉంటుంది అంత ఎంత ఉందండి, గొర్రె తలకాయ అంత చేప తలకాయ అయితే ఉంది. అది కత్తితో మనకి అలా కొడుతున్నా కూడా అసలు మనకి 2 ముక్కలు అనేది అవ్వట్లేదు. చేప తలకాయ ఎంత గట్టిగా ఉందండి చేప తలకాయ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చేప కూడా ఎంత గట్టిగా ఉండిద్దా అని. నేను ఇంత పెద్ద చేప కూడా లైవ్ లో చూస్తామైతే ఇదే ఫస్ట్ టైం అండి. మామూలుగా అయితే టీవీలో కానీ దేంట్లో నేను చూసాను, కానీ లైవ్ లో చూస్తాం కదా ఇదైతే ఫస్ట్ టైం అండి. అసలు నాకైతే చాలా అంటే చాలా అబ్బలే ఉందో నాకు. ఆ చేప చేస్తుంటే వాళ్ళైతే పాపం పడ్డ తిప్పలు ఇన్ని తిప్పలు కాదండి, అసలు చాలా తిప్పలు పడ్డారు. చేపల వల్లే మార్కెట్లోనే అన్ని తిప్పలు పడ్డారంటే ఇక మనం ఎంతండి, మనం ఇంకేం చేస్తాం. వాళ్ళ దగ్గర కత్తిపేటలు కూడా మంచి మంచి కత్తిపేటలు ఉంటాయి, వాళ్ళే చేయలేకపోయారంటే ఇక నేనైతే ఎందుకు పనికిరాని చేపలు చేస్తాకైతే. వాళ్ళు చాలా కుస్తీ పడి చేప అయితే చేసి అయితే మనకి ఇచ్చారు. అదనమాట సంగతి అయితే. ఈ చేప సంగతి అయితే ఇంతేనండి. ఫస్ట్ టైం అయితే నేనైతే వెచ్చ చూశాను అనమాట. ఇప్పుడు దాకా నాకు వంట చేసి ఆ చేపలు తెచ్చి కడిగి మసాలాలు చేసి వంట చేసేసరికి అయితే ఈ టైం అయితే మనకైతే పట్టిందనమాట. అందుకని ముందు పిల్లలకు పెట్టేస్తే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తర్వాత తిందాం కదా అని చెప్పి నేనైతే ఇక తినలేదు. మా వారైతే వీడియో తీస్తున్నారు కదండి, ఇక ఆయన కూడా తినలేదు. ఇక ఇద్దరం తర్వాత తిందాం కదా అని చెప్పి నేనైతే తినలేదు అనమాట. ఎలా ఉందమ్మా పులుసు? సూపర్. తలకాయ వేసుకున్నావు, తలకాయ దాంట్లో ఎంత కూర్చుండిద్దనమ్మా, ఎంత ఉందో తలకాయ. ఆ తలకాయ ఎన్ని ముక్కలు చెప్తానే ఎంత తలకాయ అయింది, ఎంత తలకాయ ఇది మొత్తం. దానికి ఎన్ని మొక్కలు వచ్చినాయో అదే కేజీ పైన ఉండిద్ది తలకాయ. తలకాయ తినేద్దామని మా చిన్నమ్మ అయితే తలకాయ అందండి. చేప కూడా మెత్తగా ఉడికింది, సూపర్ ఉంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ చేప బాగుంటాక మనకు కారణం అయితే అసలు దీంట్లో జన అనేది అసలు లేదండి. ఇది మొగ చేప కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. జన వచ్చిన చేప ఎప్పుడూ మనకు బాగోదు, ఎవరైనా ట్రై చేసి చూడండి. పొట్ట దగ్గర అయితే మెత్తగా అయిపోయింది ఆ జన తీయంగానే. ఇది మొగ చేప చాలా అంటే చాలా బాగుంటుందండి. జన లేని చేప అయితే అసలు నెంబర్ 1 అనమాట. అందులోనే ఎంత పెద్ద చేప, జన లేని చేప చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సూపర్ ఉంటుంది దాని టేస్ట్ కూడా. టేస్ట్ ఎలా ఉందమ్మా? సూపర్, అదిరిపోయింది. ఇక మా అమ్మాయి చెప్పిందంటే దాంట్లో తిరిగైతే లేదండి, మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. నేను వండిన తీరు కానీ ఈ చేప సైజు కానీ అన్ని కరెక్ట్గా మ్యాచ్ అయినాయి. టేస్ట్ కూడా ఎరగ తీస్తుంది అనమాట. మెత్తగా ఉడికింది. ఇది మన ఇంట్లో మనం స్వయంగా మనం ఆడించిన కారం కాబట్టి కూర అయితే మాత్రం ఎరగ తీస్తుంది. ఈ చేప ఒక ఎత్తు అయితే ఆ కారం ఒక ఎత్తు అనమాట. అంత బాగుంటుంది అనమాట. ఈ కారం వేసి మనం కూర వండామంటే సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే నాకైతే నేను నెంబర్ ఇచ్చేస్తానండి స్క్రీన్ పైన, మీరైతే వాట్సాప్ అయితే చేసేసేయండి. మీకు వాట్సాప్ చేస్తే మీకు రేటు అనేది దాంట్లో అయితే నేను చెప్తాను అనమాట. ఎవరైనా కావాల్సిన వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి. కారం అయితే మాత్రం నెంబర్ 1 కారం అండి. ఇక నేనైతే మాటలు చెప్పలేను అనమాట. మీరు ఈ కూర చూస్తే ఆ కారం ఎలా ఉందో ఏంటన్నది మీకు అర్థమైపోయింది. చేప మాత్రం సూపర్ ఉంది. మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళి ఈ టైంకి వచ్చిందండి. కరెక్ట్గా 8ంటికి అయితే వచ్చారు. ఇక తినేసి చక్కగా పడుకుందాం కదా అని చెప్పి ఇక వాళ్ళకైతే పెట్టేశానండి. ఫ్రెష్ అయిపోయింది వచ్చి తినేస్తే ఇక అమ్మాయికి కొంచెం హోంవర్క్ ఏదైనా ఉంటే ఆ హోంవర్క్ చేసుకొని ఇంకా పడుకుంటుంది అనమాట. అందుకని చెప్పి ముందైతే ఇలా పెట్టేశాను. మా అమ్మాయికి చేప బాగా నచ్చినట్టుందండి, చక్కగా తింటుంది. ముళ్ళు కూడా ఎక్కువ లేవు అసలు. అంత పెద్ద చేపకి ఇంకా ముళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అంత కండే ఉంటుంది, చేప మొత్తం కండే ఉంటుంది, ముళ్ళు అసలు ఉండవు ఎక్కడాను. చింతలు నీకు ముక్కైనా? తలకాయ చాలా సరిపోద్దా? ఎప్పుడు తింటావా? తలకాయలు ఉండదమ్మా ముళ్ళు, చేపకే లేదు ముళ్ళు. అంత పెద్ద చేప ఇంక మనకు ముళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? బాగా కండ పట్టేసింది తలకాయ. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా, మేమైతే చాలా అంటే చాలా కష్టపడి పెద్ద చేప అయితే చేసి కూర అయితే వండామండి. మాకైతే చెరువులో పట్టిన చేప అయితే మా మామయ్య వాళ్ళు తీసుకొని వచ్చారండి. నేను వీడియోస్ అవి చేస్తాను కదా, ఇక ఇంత పెద్ద చేప నేను వండుకుంటాను కదా అని చెప్పి వాళ్ళైతే ఈ చేప తీసుకొచ్చి మనకు బతుకున్న చేప ఇచ్చారు. నేనైతే ఇంటి దగ్గర ట్రై చేశాను కానీ అసలు నా వల్ల అయితే అస్సలు కాలేదండి. ఇక మార్కెట్కి తీసుకెళ్ళి అయితే చేపనైతే చేపించామన్నమాట. అసలు వాళ్ళు కూడా చాలా తిప్పలు పడి మనకు ఆ చేప అయితే చేసి మనకు ముక్కలు అయితే ఇచ్చారు. నేనైతే ఇక తీసుకొచ్చి
బాగుండాలండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కానీ మా వీడియోస్ వస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.